మూడవదిగా ముగించుకుందాం. ఎలాంటి వాడయ్యానంటే లూకాసు సువార్త 19వ అధ్యాయము 22-23 వచనములు చదవండి తల్లి. అందుకతడు చదవమ్మా. చెడ్డదాసుడా నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడును విత్తని దాన్ని కోయువాడును నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొని ఉందునని వానితో చెప్పి నీ యొద్ద నుండి ఆమెనా తీసివేసి 10 మీనాలు గలవాడికి దగ్గర నిలిచిన వారితో చెప్పాను. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నాడు, మొదటిది అవిశ్వాసమును కలిగి ఉన్నాడు, రెండవదిగా మంచి మాటలు అతను కలిగి లేడు, మూడవదిగా దేవుడు అంటూ ఉన్నాడు చెడ్డ దాసుడా, అంటే చెడు కార్యములు కలిగి ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా మంచి కార్యములు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏమిటైనా ఇచ్చిన తలాంతును అభివృద్ధి పరిచి దేవాది దేవుని చేతుల్లో పెట్టారు. వీడు ఇచ్చిన తలాంతులను ఏమి చేస్తున్నాడు తెలుసా? రుమాలలో కట్టి భూమిలో తవ్వి గోతిలో పెట్టేశాడు. దేవుడు అంటూ ఉన్నాడు నీవు చెడ్డదాసుడు. ఇతను చెడు కార్యాలు కలిగి ఉన్నాడు. ఏమిటి మొట్టమొదటి చెడు కార్యములు అంటే మేనాను తీసుకునే వరకు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మేనా చేతిలోనికి వచ్చిన తర్వాత మేనాను ఏమి చేశాడో తెలుసా? రుమాలలో కట్టి, అక్కడ చదవండి తల్లి, అక్కడ ఉంటుంది చూడండి, రుమాలలో కట్టి గొయ్య తీసి గోతిలో నీకు భయపడి దీనిని రుమాలలో కట్టి ఉంచితిని చెప్పాను. రుమాలలో కట్టి ఏం చేశాడో తెలుసా? అతను గొయ్యి తీసి గోతులో కప్పెట్టేశాడు. ఎప్పుడైతే ఆ రాజు వచ్చాడో, ఎప్పుడైతే యజమానుడు వచ్చాడు అంటూ ఉన్నాడు, గొయ్యి తీసి గబ్బగా వెళ్ళి ఆ రుమాలలో తీసి ఆయన చేతిలో పెడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ రుమాలు? యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. ఏమిటి ఈ రుమాలను ఏమి చేయాలి అని చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, చాలు తల్లి, అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని చెప్పాను. హల్లెలూయా. అంటే లాజరు చనిపోయాడు. మార్తా మరియ సహోదరు లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పేత వస్త్రములతో పాటు ముఖానికి ఏమి కట్టారయ్యానంటే రుమాలను కట్టి భూస్థాపన చేశారు. ఆ గోతిలో కప్పెట్టేశారు. యేసయ్య వెళ్ళి వచ్చి అంటాడు, ఓ లాజరు నువ్వు బయటికి రా. వచ్చేసాడు. ఏ విధముగా వచ్చాడంటే పేత వస్త్రములు కలవాడై రుమాలు ముఖాన్ని కట్టి వచ్చాడు. అంటే రుమాలు దేనికి సాదృశ్యం అని అంటే నీవు దానిని బంధించకూడదు. హల్లెలూయా. వస్త్రము అనగా మొత్తమంతా నీ శరీరమును కప్పేది, రుమాలు అనగా నీకు సహాయపడేది. హల్లెలూయా. నీ భుజము మీద కానీ నీ తలము మీద కానీ విప్పబడి ఉండేదే రుమాలు. హల్లెలూయా. రుమాలు అనేది నీకు సహాయపడేది, రుమాలు అనేది ఎదట వారికి సహాయపడేది. హల్లెలూయా. ఈ రుమాల్ని ఏం చేశాడు ఇతను? మొత్తం కట్టేసి తలాంతును భూమిలో కప్పెట్టాడు. అంటే రుమాలను విప్పగలిగి ఉండాలి, రుమాలను ఉపయోగించగలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ తలాంతును ఉపయోగించగలిగి ఉండాలి. ఆ రుమాలను కట్టి భూమిలో తీసి భూమిలో కప్పెడితే ఆ రుమాలు మృతమైనది, ఆ రుమాలు జీవము లేనిది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నీకు రుమాలను ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రుమాలతో పాటు తలాంతును కూడా నీకు ఇచ్చాడు. ఏమి చేస్తూ ఉన్నావు? రుమాలను తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నావేమో. దేవుడు ఆ రుమాలను తీసుకొని ఆ యొక్క ప్రభురాత్రి సమయంలో, బల్లనిచ్చే సమయంలో యేసయ్య ఏ విధముగా ఉపయోగించాడో తెలుసా? శిష్యులు పాదములను తొడవడానికి ఉపయోగించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీకు ఇచ్చిన రుమాలను, నీకు ఇచ్చిన తలాంతులను, నీకు ఇచ్చిన పరిచర్యను నువ్వేమి చేయాలో తెలుసా? మూటగట్టి భూమిలో కప్పెట్టడానికి వీలులే. దానిని చేతితో పట్టుకొని నీకు నీవు తగ్గించి వారి ఎదట వారికి సహాయం చేసే విధముగా నీ రుమాలు ఉండాలి తల్లి.
ఈరోజు ఏమి చేస్తూ ఉన్నావు? నీకు ఇచ్చిన తలాంతును, నీకు ఇచ్చిన రుమాలను ఏమి చేస్తూ ఉన్నావు? నీ రక్షణ వస్త్రము ద్వారా ఎదటి వ్యక్తిని రక్షింపబడే విధంగా చేయాలి. నీకు ఇచ్చిన రుమాల ద్వారా ఆ తలాంతులను ఏమి చేయాలో తెలుసా? ఆ రుమాలను ఎదటి వారికి నీకు నువ్వు తగ్గించుకొని ఆ రుమాల ద్వారా సహాయం చేసేవాడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఏమి చేస్తూ ఉన్నావు? నీకు ఇచ్చిన రుమాలను ఏం చేస్తూ ఉన్నావు? తగలబెట్టేసుకున్నవారు కొంతమంది, భూమిలో కప్పెట్టేసుకున్నవారు కొంతమంది, నా మీద రుమాలు ఉందో లేదో, ఆ రుమాలు నా ముఖానికి కట్టి ఉందో, ఆ రుమాలు నా కాళ్ళు చేతులకు ఇదిగో కట్టేస్తూ ఉన్నాయో, నేను బంధింపబడిపోయానో, ఇదిగో నేను పేత వస్త్రములతో ఆ బంధింపబడిపోయిన జ్ఞానం లేకుండా మనం తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, రుమాలను ఏమి చేయాలో తెలుసా? నీకు నీవు తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకుని ఆ రుమాల ద్వారా ఎదట వారికి నువ్వు సహాయము చేయాలి. హల్లెలూయా. రెండవదిగా ఈయన ఏమి చేస్తూ ఉన్నాడో తెలుసా? ఆయన షావుకారుల దగ్గర ఎందుకు నీవు పెట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు చెడు కార్యములు, ఏంటి చెడు కార్యములు అంటే, ఒకటి రుమాలను బంధించి వేశాడు. రెండవదిగా ఏంటి చెడు కార్యములు అంటే, నీ దగ్గరే ఉంచుకున్నావు కానీ నీ దగ్గర ఉన్న తలాంతులను షావుకారి దగ్గర నువ్వు ఎందుకు పెట్టలేదు? షావుకారు అనగా ఏమిటయ్యానంటే, 1 రూపాయిని 10 రూపాయలుగా చేసేగల శక్తి ఎవరికి ఉన్నదయ్యానంటే షావుకారుకు మాత్రమే ఉంది. నీకు నాకు లేదా శక్తి, నీకు నాకు లేదా బలము. ఆ షావుకారు చేతిలో పెడితే, ఆ షావుకారు సన్నిధిలో పెడితే, ఆ షావుకారు యొక్క ఇంటిలో పెడితే ఆ తలాంతు ఏమవుతుందో తెలుసా? అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. ఏమిటి షావుకారు? సంఘము. ఏమిటి ఈ సావుకారు? పరిశుద్ధ ఆత్మదేవుడు. ఏమిటి ఈ సావుకారు? వాక్యము. ఏమిటి ఈ సావుకారు? నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధతో నింపబడిన ఆ యాజకుడే షావుకారు. హల్లెలూయా. ఆ షావుకారి దగ్గర నీ తలాంతులు పెడుతున్నావా? ఆ సంఘములో పెట్టగలుగుతూ ఉన్నావా? తీసుకెళ్ళి కొంచెం కింద పెట్టేవారు, తీసుకెళ్ళి మంచం కింద పెట్టేవారు, తీసుకెళ్ళి రుమాలలో ముడిపెట్టి ఆ గోతులో కప్పెట్టేవారు. ఈరోజు నీ తలాంతులను సంఘములో పెడితే, ఈరోజు నీ తలాంతులను యాజకుల దగ్గర పెడితే, ఈరోజు నీ తలాంతులను సహవాసంలో పెడితే, ఈరోజు నీ తలాంతులు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ బలిపీఠము దగ్గర పెడితే 1 తలాంతులు 10 తలాంతులుగా తయారవుతాయి. 1 తలాంతులు 5 తలాంతులుగా తయారవుతాయి. నీకు ఇచ్చిన తలాంతులను ఎక్కడ పెడుతున్నావు యవనస్తుడా? నీకు ఇచ్చిన తలాంతులను ఎక్కడ పెడుతున్నావు యవనస్తురాలా? నీకు ఇచ్చిన తలాంతులను ప్రార్థన చేసే తలాంతు, కన్నీరు కార్చే తలాంతు, పాటలు పాడే తలాంతులు, వాక్యం చదివే తలాంతులు, ఒక వ్యక్తిని సన్నిధిలోకి నడిపించే తలాంతులు, సంఘము కోసము పరిచర్య చేసే తలాంతులను ఎక్కడ పెడుతున్నావు? ఈరోజు ఎక్కడ పెడుతున్నావు? చెడు కార్యంలో పెడుతూ ఉన్నావేమో. సంఘములో సావుకారు దగ్గర పెట్టకుండా ఈ లోక సాతానుడి దగ్గర, ఈ లోకములో నీ తలాంతులను నువ్వు పెట్టగలుగుతున్నావేమో తల్లి. వీడు ఎక్కడ పెట్టాడో తెలుసా? లోకములో పెట్టాడు. వీడెక్కడ పెట్టాడో తెలుసా? రుమాలను కట్టి భూమిలో పాతి పెట్టాడు. ఈరోజు నీ తలాంతులను భూమిలో తీసి పాతి పెడుతూ ఉన్నావేమో. వాయిద్యాలు వాయించడం తలాంతు, పాటలు పాడడము తలాంతు. తల్లి, ఈ తలాంతులు నువ్వు సక్రమంగా షావుకారు దగ్గర పెట్టి నువ్వు ఉపయోగించకపోతే నీకన్నా బాగా పాటలు పాడేవాడు ఒకడు ఉంటాడు, నీకన్నా వాయిద్యాలు వాయించేవాడు ఒకడు ఉంటాడు, నీకన్నా ఉపవాసము ఉండి కన్నీరు కార్చేవాడు ఒకడు ఉంటాడు, నీకన్నా సంఘములో పరిచర్య చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకొకడికి ఇచ్చేస్తాడు. కారణము మూడవది ఏమిటో తెలుసా? చెడు కార్యములు కలిగి ఉన్నావు. ఎందుకు చెడు కార్యములు కలిగి ఉన్నావు అని అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా. చాలు తల్లి, వీడికి ఇంకొక లక్షణం ఏమిటో తెలుసా? చెడు లక్షణము సోమరితనం. వీడు సంఘములో ఉండకుండా ఎక్కడ ఉంటాడు తెలుసా? బయట వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. వీడు ప్రార్థనకు రాడు, వాక్యము వినడు, ఆరాధనలో పాల్గొడు, కానీ వీడు బయట వ్యవహారాల్లో అన్నిటికన్నా ముందు ఉంటాడు. సోమరి ప్రార్థన చేయలేడు, సోమరి ఆరాధన చేయలేడు, సోమరి నోరు తెరవలేడు, సోమరి మోకరించలేడు, సోమరి కన్నీరు కార్చలేడు, సోమరి నోరు విప్పి మాట్లాడడానికి కూడా వాడికి సోమరితనం కలిగి ఉన్నావేమో. ఈ మధ్యకాల సమయంలో నీ దగ్గర ఉన్న దానిని
కలిగి ఉన్న వానికి ఇచ్చేస్తాడు. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా, నీకు ఉన్న దానిని షావుకారుల దగ్గర పెట్టాలి. నీకు ఉన్న దాన్ని నువ్వు యాజకులకి, సంఘమునకు పరిచర్య చేయడానికి ఉపయోగించాలి. హల్లెలూయా. సోమరితనముగా ఉండకూడదు తల్లి. ఇర్మియా గ్రంథము ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 30వ వచనం. ఈ సోమరుడు ఎక్కడ ఎలాగ ఉంటాడో ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము, నా నామములో పెట్టబడిన మందిరమును అపవిత్రములు పడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. చాలే తల్లి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు? యూదా ప్రజలు. దేవాలయం అనే వారి గృహంలో హేయమైన వస్తువులు ఉంచుకుంటూ ఉన్నారు. హేయమైన కార్యములు చేస్తున్నారు. ఏమిటి హేయమైన కార్యములు అంటే ఏమిటి? ఈ చెడ్డ కార్యములు అంటే వారి జీవితంలో ప్రార్థన ఉండాలి, వారి జీవితంలో వాక్యం ఉండాలి, వారి జీవితంలో కన్నీటి ప్రార్థన ఉండాలి, వారి జీవితంలో పరిచర్య చేసే ఆ జీవితం ఉండాలి. కానీ వీరు హేయమైనవి పెట్టుకుంటూ ఉన్నారు. ఏమిటి హేయమైనవో చూడండి తల్లి. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. యేసయ్య ఏం చెప్తూ ఉన్నాడు? నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు, వాక్యానుసారంగా నడవమంటూ ఉన్నారు. యేసయ్య ఏం చెప్తున్నారు? ఆత్మతో సత్యముతో ఆరాధించమంటూ ఉన్నారు. యేసయ్య నీకేం చెప్తూ ఉన్నారు? నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి ఫలించాలని చెప్తూ ఉన్నారు. నువ్వు పట్టించుకో. ఆయన ఆజ్ఞాపించలేని ఆజ్ఞలు నీవు పాటిస్తావు, అదే హేయమైనది. ఈరోజు ఆజ్ఞల ప్రకారంగా జీవించగలుగుతున్నావా? హేయమైనవి పెట్టుకుని చెడు కార్యములను చేస్తూ ఉన్నావు తల్లి. ఇతను మూడవది కలిగి ఉన్నది ఏమిటంటే చెడు కార్యములు కలిగి ఉన్నారు. నాలుగవదిగా ఏమిటయ్యానంటే 24వ వచనం చదవండి తల్లి. మనం ముగించుకుందాం. 24వ వచనం ముగించుకుందాం. 27 చదవండి. 24, 27 కూడా చదవండి తల్లి. దీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 4వదిగా తీర్పు వెలువడిపోయింది. ఆయన రానే వచ్చారో ఉద్దేశం నెరవేర్చబడింది, తీర్పు వెలువడిపోయింది. ముందుగా మొదటి లక్షణం ఏమిటి? చెడ్డదాసుడు కలిగి ఉన్న లక్షణం ఏమిటయ్యానంటే మొదట అవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా నీ నోటిని బట్టే తీర్పు వెలువడుతుందని మాట్లాడుతున్నాడు. మూడవదిగా చెడ్డదాసుడు అంటే చెడు కార్యములు కలిగి ఉన్నాడు. ఈ 3 లక్షణములు యేసయ్య చూసి అంటూ ఉన్నాడు, నేను నీకు తీర్పు వెలువడిస్తున్నాను. ఏమిటి ఈ తీర్పు అనంటే నీ దగ్గర ఉన్న దానిని విలువైన వారికి, కలిగి ఉన్న వారికి ఇచ్చివేస్తాను. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇతనును తీసుకువెళ్ళి శత్రువులకు అప్పగించాను. ఈ 2 తీర్పులు వెలువడాయి. ఏమిటి ఈ రోజున నీ దగ్గర ఉన్నది అనంటే లేఖనము సెలవిస్తుంది, నీ దగ్గర ఉన్నది ఏది నీది కాదు. హల్లెలూయా. ఏది నీది కాదు? అది ఏమిటి నీది కాదు? నీ జీవము నీది కాదు, నీ ప్రాణము నీది కాదు, నీ శరీరము నీది కాదు, నీ దగ్గర ఉన్న పరిశుద్ధత నీది కాదు, నీ దగ్గర ఉన్న వాక్యము నీది కాదు, నీ దగ్గర ఉన్న ఆత్మ నీది కాదు. ఆ నీది కానిన దానిని సరిగా ఉపయోగించుకోకపోతే, సరైన స్థితిలో అభివృద్ధి చెందకపోతే, సరైన స్థితిలో ఫలించకపోతే, సరైన స్థితిలో నీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే, ఆయన అంటూ ఉన్నారు, నీ దగ్గర ఉన్న దానిని ఎదుటి వారికి ఇచ్చివేస్తా. ఈరోజు నువ్వు ఏమీ లేకుండా పోతావు. జాగ్రత్త. నీకిచ్చిన తలాంతులను, నీకిచ్చిన మేనాను అభివృద్ధి పరుచుకోకపోతే, ఫలించకపోతే ఆయన తీసివేస్తాడు. ఏమి తీసివేస్తాడు? మొదట ఆయన సన్నిధిని తీసివేస్తాడు, ఆయన పరిశుద్ధతను తీసివేస్తాడు, ఆయన మహిమను తీసివేస్తాడు, ఆయన కృపను తీసివేస్తాడు, ఆయన ప్రేమను తీసివేస్తాడు. జాగ్రత్త. రెండవదిగా అంటూ ఉన్నాడు, తీర్పును వెలువడి చేస్తాను. ఏమిటి తీర్పు? వానిని పట్టుకోండి, బంధించండి,
తీసివేసిన తర్వాత అతని దగ్గర ఏమీ లేదు. ఏమి ఉంది అతని దగ్గర? అతను సంపాదించుకున్న పాపం ఉంది, అతను సంపాదించుకున్న పాప శరీరం ఉంది, అతను సంపాదించుకున్న పాప తలంపులు ఉన్నాయి, అతను సంపాదించుకున్న పాప హృదయము, పాప చేష్టలు ఉన్నాయి. కాబట్టి వానిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పారవేయండి. ఈరోజు తీర్పు వెలువడబోతుంది, జాగ్రత్త. ఈరోజు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకుంటున్నావా తల్లి? ఇద్దరు ఉపయోగించుకున్నారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో లేని వాని యొద్ద దగ్గర నుంచి ఆ కలిగి ఉన్నది తీసివేసి నేను నీకు ఇచ్చివేస్తాను. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి తెలుసా? లేని వారి దగ్గర కలిగి ఉన్నది తీసి ఈ మధ్యకాల సమయంలో సహోదరుడా, వాక్యము వింటున్న నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ వాక్యము నువ్వు సరిగా పరిచర్య చేయకపోతే, సరిగా పాటలు పాడకపోతే, సరిగా సంగమునకు రాకపోతే, సరిగా ఆయన ప్రార్థనలో నిలిచి ఉండకపోతే నీ దగ్గర ఉన్నది ప్రతి దానిని ఆయన తీసివేసే దేవుడు. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. ఒక వ్యక్తిని చూసుకొని మనం ముగించుకుందాం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి గనుక ఈ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారుడైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఆజ్ఞాపించిన దానిని కొనకపోతివి గనుక తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించిన. చెప్పడు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడో గాడిదల మేపుకున్న సౌలును తీసుకువచ్చి రాజ్యం ఇచ్చాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, జనాంగాన్ని ఇచ్చాడు, ఆత్మను కూడా ఇచ్చాడు. హల్లెలూయా. సరిగా ఉపయోగించుకోలేదు, అధికారాన్ని సరిగా ఉపయోగించుకోలేదు, పరిపాలన సరిగా ఉపయోగించుకోలేదు, సింహాసనమును సరిగా ఉపయోగించుకోలేదు, ఆ జనాంగాన్ని సరిగా ఉపయోగించుకోలేదు, పొందుకున్న పరిశుద్ధ ఆత్మ దేవుని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళో అతని దగ్గరికి వెళ్ళో మాట్లాడుతున్నాడు. సమయంలో నీకు ఇచ్చిన యోగ్యతను, ఆజ్ఞను ఉపయోగించుకోలేదు కాబట్టి నీ దగ్గర ఉన్న రాజ్యమును, నీ దగ్గర ఉన్న సింహాసనమును, నీ దగ్గర ఉన్న యోగ్యతను, నీ దగ్గర ఉన్న బలమును, నీ దగ్గర ఉన్న ఆత్మను తీసివేసి నా చిత్తానుసారుడైన దావీదుకు ఇచ్చివేస్తున్నాను. కారణం ఏమిటయ్యా తెలుసా? ఫలించలేదు. దేవుని యందు సౌలు విశ్వాసం ఉంచలేదు. దేవుని మాట యందు, ఆ నోటి మాట యందు విశ్వాసం ఉంచలేదు. 3వదిగా ఆ చెడు కార్యములో ఉన్నాడు. 4వదిగా తీర్పు వెలువడిపోయింది తల్లి. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నారు, నీ దినములు కొద్దిగా ఉన్నవి కాబట్టి నీ ఉద్యోగము కాపాడుకోకపోతే, నీ మీనాను కాపాడుకోకపోతే, నీ తలంతులను కాపాడుకోకపోతే, నీ వాక్యమును కాపాడుకోకపోతే, నీకు పెట్టిన పరిశుద్ధ ఆత్మ దేవుని కాపాడుకోకపోతే, నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోకపోతే, ఆయన అంటూ ఉన్నాడు, నీకు ఇచ్చిన అర్హతను, ఉద్యోగాన్ని తీసివేసి వేరొకరికి ఇచ్చివేస్తాను. ఈరోజు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? అభివృద్ధి చెందగలుగుతూ ఉన్నావా? ఫలించగలుగుతూ ఉన్నావా? ఆ వరములతో నింపగలుగుతున్నావా తల్లి? వరములతో వాడగలుగుతున్నావా తల్లి? లేదా ఇద్దరు మంచి బలాదాసుడు అంటూ ఉన్నారు, ఒకరిని అంటూ ఉన్నాడు చెడ్డదాసుడు అంటూ ఉన్నావు. ఈరోజు నువ్వు చెడ్డదాసుడు వలె ఉన్నావా? లేదా దేవుడు వచ్చే రెండో రాకడ వచ్చేసరికి మంచి దాసుడు వలె ఉన్నావా? ఎప్పుడు మాట్లాడుతున్నారు తెలుసా? యెరూషలేము పట్టణములో ఉండి ఆయన పరలోక రాజ్యము కోసము ఈ ఉపమానము చెప్పడం జరిగింది. ఆయన ఉపమానము చెప్పి పరలోకానికి వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణమును విడిచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. మరలా ఆయన ఎక్కడికి రాబోతూ ఉన్నాడు తెలుసా? యెరూషలేము పట్టణము మీదకి రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో సకల పరిశుద్ధులతో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఈ యెరూషలేము పట్టణమును కేంద్రముగా చేసుకుని ఆయన పరిపాలించబోతూ ఉన్నాడు. పరిపాలించేటప్పుడు ఆయన నిన్ను, నీ తలాంతులను లెక్కడిగే దేవుడు. లెక్కడిగేటప్పుడు అలా మంచి దాసుడిగా నువ్వు కనబడుతున్నావా?
లేదా చెడ్డ దాసుడుగా కనబడుతున్నావా? మంచి దాసుడుగా కనబడితే ఆయన సింహాసనము పక్కన నీకొక సింహాసనం ఉంటుంది. చెడ్డ దాసుడుగా కనబడితే ఆయన ఉండే స్థలములో నువ్వు ఉండవు, కానీ ఆయన లేని స్థలములో నరకములో నువ్వు ఉంటావని ఆయన మాట్లాడుతున్నారు. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాము. తల్లి కనబడింది తల్లి. ఆయన మాట్లాడుతున్నారు. దావీదు గారు అంటూ ఉన్నారు, దినములు కొద్దిగా ఉన్నాయి, దినములు సంకోచితముగా ఉన్నాయి. దినములను ఉపయోగించుకో, సమయాన్ని ఉపయోగించుకో. నీకు ఇచ్చిన ఉద్యోగమును, నీకు ఇచ్చిన అర్హతను, నీకు ఇచ్చిన సింహాసనమును, నీకు ఇచ్చిన ఆ యొక్క మధ్యాకాశములకు వెళ్ళే మార్గమును ఉపయోగించుకో. ఉపయోగించుకోకుండా నిరుపయోగముగా నువ్వు పెట్టేస్తే తల్లి, ఆయన లెక్క అడిగే దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి రెండవ రాకడలో వస్తూ ఉన్నాడు. నీ తలాంతులను లెక్క అడిగే దేవుడు, నీ ఆరోగ్యాన్ని లెక్క అడిగే దేవుడు, నీకు ఇచ్చిన ధనాన్ని లెక్క అడిగే దేవుడు, నీకు ఇచ్చిన ప్రతి సమయమును లెక్క అడిగే దేవుడు. తల్లి లెక్క చెప్పకపోతే ఓ వెర్రివాడా, ఓ వెర్రివాడా, ఇప్పుడే నీ ప్రాణము నేను అడుగుచున్నాను. ఎందుకయ్యా ప్రాణాన్ని అడిగాడు? నరకములో పెట్టడానికి. తల్లి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన